నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పెద్దకోటాలలో 100 సంవత్సరాల కాథలిక్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు. ఆహ్వాన పత్రిక విడుదల. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు. NH40పై సంయుక్త తనిఖీలకు శ్రీకారం. 29 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు. నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లా లక్ష్యం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లా కోర్టులో మే 9వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. 3వ అదనపు జిల్లా జడ్జి అమర్న రాజా పోలీసు అధికారులకు విజ్ఞప్తి. బీడు భూముల వినియోగంతో కొత్త అవకాశాలు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం కాపాడాలి. వ్యవసాయంలో సాంకేతికతతో నూతన మార్పులు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ. నంద్యాలలో ఇంటి పన్ను, కొళాయి పన్నుపై 5% రాయితీ. 30 వరకు గడువు. ప్రజలు వినియోగించుకోవాలి. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల మహానంది ఎం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 2 వైద్య సిబ్బందిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు. నంద్యాలలో చెరువు కట్టపై ఘోర ప్రమాదం. అధిక లోడుతో లారీ బోల్తా. వృద్ధురాలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం. నంద్యాల చెరువు అందాలు ప్రజలకు చేరువ. జలధార, జలహారతిలో నిధుల కేటాయింపు, రూపురేఖలు మారనున్న చెరువు కట్ట. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల నియోజకవర్గంలోని పెద్దకోటాల గ్రామంలో ఉన్న పరిశుద్ధ జేసునామ కాథలిక్ చర్చ్ నిర్మాణానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నట్లు చర్చ్ నిర్వాహకులు తెలిపారు. ఈ శతాబ్ది వేడుకలు ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పవిత్ర వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచి విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వాదాలు పొందాలని చర్చ్ నిర్వాహకులు ఆహ్వానించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి భావాన్ని పెంపొందించేలా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నా పేరు ప్రేమ్నాథ్ రెడ్డి. నేను ఈ గ్రామం నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాను. ఇక్కడే మా ఫాదరు, మా అబ్బగారు అంతా ఇక్కడి నుంచి వచ్చినారు. ఈ గ్రామము మొదటి నుంచి భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం అనేది నాకు తెలియదు, కానీ అది మా గ్రామంలో మొదటి నుంచి ఉంది. ప్రతి పండగను హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసి ప్రతి పండగను చేసుకుంటారు. ఈ గ్రామంలో ప్రధానంగా చాలా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి దానికి ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ ఎంతో చాలా అవినాభావ సంబంధాలతో ముందుకు తీసుకొని పోవడం ఫస్ట్ నుంచి ఆనవాయితీగా ఉంది. ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఆ క్రమంలోనే ఈ మా చర్చి జూబిలీ వేడుకలు చాలా ఘనంగా జరగడానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి 3 రోజుల ప్రోగ్రామ్స్ ఉంటాయి. చివరి రోజు గ్రామంలో అందరికి భోజనాలు ఏర్పాటు చేసినాం. మధ్యాహ్నం అందరు వచ్చి సహకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 5 రోజుల వేడుకలు ఈ నెల 30వ తేదీ రేపటి నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. రేపు ఉదయం 9 నుంచి ఆటల పోటీలు, మధ్యాహ్నము గ్రామ వీధుల నుంచి సంఘస్థులందరూ కూడా క్రొవ్వొత్తుల ప్రదక్షిణ సమర్పణ, సాయంత్రము కడప మేత్రానులు
సగినాల ప్రకాష్ విచ్చేస్తున్నారు. వారితో పాటు కొందరు గురువులు పవిత్రమైన పూజాబలను సమర్పిస్తారు. ఆ తర్వాత భోజన సదుపాయము, పిదప సాంస్కృతిక పోటీలు కూడా ఉన్నాయి. ఇక మరుసటి రోజు మే 1వ తారీఖున ఉదయం యథావిధిగా ఆటల పోటీలు ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నము బత్యాల సమర్పణని పెట్టుకున్నాము. ప్రతి కుటుంబం నుంచి కూడా వారి కలిగిన దాన్ని బత్యాల రూపంలో తీసుకుని వచ్చి సమర్పించడం. సాయంత్రం ఆ కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేసి మేత్రానులు విచ్చేసి భక్తియుతమైన పూజను సమర్పిస్తారు. ఆ పిదప భోజన సదుపాయము, తర్వాత యథావిధిగా సాంస్కృతిక పోటీలు ఉంటున్నాయి. ఇక ముఖ్యమైన 3వ రోజు మే 2వ తారీఖు శనివారం ఉదయము 9:30 గంటలకు దివ్యబలి పూజ ఉంది. జూబిలీ వేడుక పూజ ఉంది. దానికి విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఉడుమల బాలమేత్రానులు వస్తున్నారు. వారితో పాటు కర్నూలు పీఠాధిపతి కూడా ఉంటారు, గోరంట్ల జ్వాన్నేసి మేత్రానులు. తర్వాత చాలా మంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు, స్నేహితులు, బంధువర్గం అంతా కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొంటారు. అదైన తర్వాత అందరికీ భోజన సదుపాయము. సాయంత్రం 5 గంటలకు ఈ దేవాలయం పేరు పరిశుద్ధ యేసునామ దేవాలయం కాబట్టి బాలయేసు స్వరూపాలతో గ్రామ వీధులలో ప్రదక్షిణ రూపంలో వెళ్తాం. ప్రతి కుటుంబాన్ని సందర్శించడము, ఆ దేవుని శాంతి సమాధానాలు ప్రతి కుటుంబంలో వెల్లివిరియాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ విధంగా ఆ 3 రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక 3వ తారీఖు ఆదివారం విచ్చేసిన బంధువులతోటి, స్నేహితులతోటి కుటుంబాలలో ఒక వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాం. ఇక చివరి రోజు మే 4వ తారీఖు మన ఈ ప్రాంతంలో మనందరికీ సుపరిచితం బండలాగే బల ప్రదర్శన. ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలతోటి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు దివ్య పూజను సమర్పించి జూబిలీ వేడుకలను అధికారికంగా ముగిస్తూ ఉన్నాం. ఈ 5 రోజులు కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లపై సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీ కోసం నిర్వహించిన బస్సు యాత్రను జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లాను నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొంటూ ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత 2 ఏళ్లుగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. 2024 సంవత్సరంలో మొత్తం 542 ప్రమాదాలు సంభవించగా 271 మంది మృతి చెందారన్నారు. 2025లో ప్రమాదాల సంఖ్య 567కి పెరిగి మరణాలు 296కి చేరాయన్నారు. ఈ పరిస్థితి పట్ల కలెక్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2024లో 542 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 271 మంది చనిపోయారు. 2025కి వచ్చినప్పటికీ 567 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 296 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరం. మనం యాక్సిడెంట్స్లో కుటుంబం కోల్పోతే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జిల్లాలో టోటల్గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈరోజు మనం ఇప్పుడు NH40ని మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకుని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది.
తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసింది చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్, అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఓన్లీ డ్రైవ్ చేసిన వాళ్ళే కాదు వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ముందు మన సేఫ్టీ అన్నది మనం చూసుకుంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం ఇబ్బంది పెట్టాం. మన జిల్లాలో యాక్సిడెంట్స్ చూస్తే 2 వెహికల్స్ ఎదురెదురుగా ఢీకొని అగ్ని ప్రమాదాలు జరిగి మంటలు వచ్చేసినవి కూడా జరిగినాయి. సో ఇటువంటివి నివారించాలి అన్నది ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈరోజు టీం అందరం కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన మనం చేపట్టడం జరిగింది. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని రోడ్ సేఫ్టీ మీద నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్ మన కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మేడంతో పాటు వెళ్ళి అన్ని బ్లాక్ స్పాట్స్ విజిట్ చేస్తున్నాము. సో అక్కడ మనకి ఏమేం రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ పాయింట్స్ కావాలి అవి అన్ని మనతో పాటు అందరూ R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, టోల్ గేట్ ప్లాజా ఆఫీషియల్స్ యాజ్ వెల్. సో వాళ్ళందరితో కలిసి అక్కడ మనకి రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ స్టెప్స్ కావాలి అవి అన్ని నోట్ చేసుకొని విదిన్ 1 month strict action will be started based on that, and we will make sure that road accidents in the entire Nandyal district they will be decreased. So ఇప్పుడు మనం ఇక్కడ చాబులుమెట్ట ఇక్కడ ఉన్న నేషనల్ హైవే జంక్షన్ దగ్గర ఇప్పుడు మేము ఉన్నాము. సో ఇక్కడ మనకి బేసికలీ విలేజ్ సైడ్ నుంచి 2 రోడ్స్ వస్తున్నాయి. ఆ రోడ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో దట్ అక్కడ వచ్చిన వెహికల్స్ జంక్షన్ దగ్గర వచ్చిన వెహికల్స్ దే విల్ కమ్ ఎట్ ఎ బిట్ లోవర్ స్పీడ్. దెన్ CCTV కెమెరా మనం ఇక్కడ పెంచాలి, లైటింగ్ పెంచాలి. సో ఇట్లా ఆల్ బ్లాక్ స్పాట్స్ విజిట్ చేసి మేడంతో పాటు అండ్ మొత్తం అందరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు వెళ్ళి all these steps have been started, and we will make sure that road safety in the entire Nandyal district it becomes. నంద్యాలలో మే 9వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి 3వ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్న రాజా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పోలీసు అధికారులచే పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్న రాజా పోలీసు అధికారులతో మాట్లాడుతూ పరిష్కారమే కేసులపై ఎక్కువ దృష్టి నిలపాలన్నారు. రాజీ కాగల కేసులను గుర్తించి కక్షదారుల అవగాహన కల్పించి రాజీ మార్గాన్ని ఏర్పరచాలని కోరారు. పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులను గుర్తించి పరిష్కరించాలన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించి వారికి మధ్య అవగాహన కల్పించి రాజీ అయ్యే దిశగా అవగాహన కల్పించాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, మెజిస్ట్రేట్ లక్ష్మీకరి, అలాగే డిఎస్పీ మంద జాబలి, సిఐలు, ఎస్ఐలు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, లోక్ అదాలత్ సిబ్బంది, రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రక్ట్ యువర్ పీపుల్ రోడ్ కన్స్ట్రక్షన్ తీసుకురామని చెప్పండి. వాళ్ళు కాంప్రమైజ్ వాళ్ళు మాట్లాడితే సరే ఆర్ఎల్స్ మీరు వచ్చి ఎవరైనా ఇవ్వలేదంటే తీసుకొస్తే కాంప్రమైజ్ చేయాలి. అంటే పెండింగ్ ఉన్న కేసెస్ చూపించినారు. స్టేషన్ వైజ్ అమ్మా, స్టేషన్ వైజ్ ఓకే. చూడండి 2015 అంటే చూడండి సార్, అవి మనకి ఓల్డ్ పెండెన్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా మనకి మంచి పేరు వచ్చింది నంద్యాలకి ఓన్లీ బికాస్ ఆఫ్ ది కోఆపరేషన్ ఆఫ్ పోలీస్ పీపుల్. సో మనం ఈసారి కూడా మళ్ళీ అదే రకమైనటువంటి టెంపోతోటి
కలెక్టివ్గా మనం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఇట్స్ మై రిక్వెస్ట్. నాట్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ, ఐ రిక్వెస్ట్ ది అడిషనల్ ఎస్పీ మేడం, kindly direct your people. మాకు యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై మై బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జెస్ దట్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది కాంపౌండబుల్ కేసెస్ ఆర్ పెండింగ్ అండ్ ది ఫైల్ ఆఫ్ కోర్ట్స్. అంటే కొత్త కోర్ట్స్ అనేది కాకుండా కొత్త కేసెస్ కాకుండా ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి, కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ ఫర్నిష్ చేసినారు. ద లిస్ట్ విల్ బి ఫర్నిష్ టు యూ. కోర్ట్ కానిస్టేబుల్స్ మేము ఫర్నిష్ చేయడం కానీ మీకు కానీ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా స్థిరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, విస్తరణ డైరెక్టర్ జి శివనారాయణ, నంద్యాల జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. భూమి సంరక్షణ, తక్కువ కాలంలో అధిక దిగుబడి సాధించే పంటల ఎంపిక, తక్కువ నీరు, ఎరువులతో అధిక లాభాలు అందించే విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు అధికంగా సాగు చేస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంపుతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈనాటి ఈ ప్రాంతీయ వ్యవసాయానికి చేసిన పెద్దలు, గౌరవనీయులు కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గమ్య గారు, ముందుగా మా యూనివర్సిటీ తరఫున సోదరులందరి తరఫున ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి రాజకుమారి గమ్య గారికి తెలుపుకుంటున్నాను. ఈ యొక్క 4 జిల్లాల అత్యల్ప వర్షపాత మండలంలో 120 సంవత్సరాల చరిత్ర ఉంది. 1906 నుంచి 2026 దాకా కాలంలో దీని చరిత్ర ఈ ఆర్ఏఆర్ఎస్ నంద్యాల దాంతో ముఖ్యంగా 1906లో ఈ యొక్క అందరికీ తెలుసు మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ట్విన్ టవర్స్. సో ఆ బిల్డింగ్ ఓపెనింగ్ మొత్తానికి మేమందరం మేడం గారితో కలిసి పనిచేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ మేడం. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ జాన్సన్ గారు టు మేక్ ఎ ప్రెజెంటేషన్. జాన్సన్ గారు మీరు. నంద్యాల పట్టణంలోని ఇంటి పన్ను, కొళాయి పన్నులపై 5% రాయితీ అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ రాయితీ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న పన్నులను చెల్లించాలని సూచించారు. ఇంకా చాలా మంది కొళాయి నీటి పన్ను చెల్లించడం లేదని, దీనివల్ల మున్సిపాలిటీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన 5% రాయితీ ద్వారా ప్రజలు తమ బకాయిలను సులభంగా క్లియర్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పన్నులు సమయానికి చెల్లించడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కమిషనర్ శేషన్న పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఇంటి పన్నులు కట్టడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి 5% రిబేట్తో అనేది రేపటితో క్లోజ్ అయిపోతుంది, ఏప్రిల్ 30 తోటి. సో ఇంకెవరైనా కానీ 5% రిబేట్ను వాడుకోవాలి అనేటువంటి ఆసక్తి నుండి ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందించి ట్యాక్సెస్ కడితే కనుక మీకు అందరికి కూడా 5% రిబేట్ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారనేసి అందరినీ కోరుతున్నాను. మీరు కట్టించేటువంటి ప్రతి రూపాయిని డెవలప్మెంట్ కోసం ఉపయోగించడానికి మున్సిపాలిటీ వారు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ట్రస్ట్ చేయండి. అదేవిధంగా నీటి పన్నులు కూడా ఇంకా డ్యూ ఉన్నాయి చాలా మటుకు, వాటిని కూడా కడితే కనుక సకాలంలో చెల్లిస్తే కనుక అభివృద్ధికి సహాయపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి రేపు లాస్ట్ డేటు కాబట్టి రేపు లోపల కట్టేసి రిబేట్ను సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ టీము రాబోతుంది టౌన్కు. దానికి సంబంధించి మీరందరూ కూడా పాజిటివ్గా ఇస్తున్నారు, స్పందిస్తున్నారు. ధన్యవాదాలు అందరికీ. అదేవిధంగా మెయిన్ రోడ్లలో ఒక డ్రైన్లు దాటి వచ్చి ఎంక్రోచ్ చేసి అక్కడ రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి. అలాంటి వారందరికీ కూడా గమనిక. మీరందరూ కూడా డ్రైన్స్లో కొన్ని కట్టుకోండి. ఎందుకంటే అక్కడ కట్టేటువంటి ఒక ఫుట్పాత్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్గా ఉండడానికి పాదాచారులు వాటిపై వెళ్ళడానికి పెట్టేవే కానీ మీరందరూ వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. చక్కగా షాపులు ఉన్నాయి, షాపులు ఉండి కూడా షాపును వదిలేసి మీరు డ్రైన్ దాటి రోడ్లలోకి వచ్చారు. ఇది అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్లో వచ్చి పోవాలంటే కనుక ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దీన్ని గమనించండి. మేము రేపటి నుంచి ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ వాళ్ళతో కలిసి కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తున్నాం. దీన్ని గమనించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గాలి. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సేల్ చేసేటువంటి సెల్లర్స్ ఎవరు హోల్సేల్ వాళ్ళు, వారందరికీ రిక్వెస్ట్ గమనిక, మీరు వాటిని వెంటనే కంట్రోల్ చేయాలి. సో వాటిపైన కూడా మేము దృష్టి పెడుతున్నాం. ఈ విషయాలు గమనించాల్సి మరొకసారి కోరుతున్నాం. నంద్యాల మహానంది మండల కేంద్రం ఎం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 2 వైద్య సిబ్బందిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ సికిందర్, స్టాఫ్ నర్స్ జోస్పీనా ఉన్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటగా 2 ఉద్యోగులపై వేటు వేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నంద్యాల నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ నెల 15వ తేదీన గౌరవ కలెక్టర్ మేడం గారు తిమ్మాపురం పిఎస్సిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 2 డాక్టర్లు, ఒక ఫార్మసిస్టు, ఒక సూపర్వైజరు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ 5 మంది గైడ్ అయినట్టుగా మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పడం, దాని రిపోర్ట్ రాయడం జరిగింది. అందులో భాగంగా 2 డాక్టర్లకు అయితే వాళ్ళ యొక్క అపాయింటింగ్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కాబట్టి వాళ్ళకి పంపించాము. ఆల్రెడీ మెమోలు కూడా ఇచ్చాము, ఛార్జ్ మెమోలు కూడా ఇచ్చాము. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా. ఈ రోజు రేపు ఆర్డర్స్ వస్తాయి. ఇకపోతే 3 ఉన్నారు. 3లో వచ్చేసి ఫార్మసిస్టు, సూపర్వైజర్, పిహెచ్ఓ సూపర్వైజరు కడప ఆర్టీ కంట్రోల్ కాబట్టి, అలాగే స్టాఫ్ నర్సు ఆర్టీ కంట్రోల్ కాబట్టి వారికి అందరికి కూడా కడప ఆర్టీ గారు ఆల్రెడీ ఒక స్టాఫ్ నర్స్కి సస్పెండ్ చేశారు. ఒక ల్యాబ్ టెక్నీషియన్ సికిందర్ను సస్పెండ్ చేశాము.
మిగతా ఇద్దరి మీద కూడా ఫార్మసిస్ట్ తర్వాత ఎంపీహెచ్ఓ మీద కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు సంబంధించిన ఆర్డర్స్ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య పనిచేస్తున్న అందరి సిబ్బంది కూడా ఖచ్చితంగా సమయపాలన పాటించాలి. అలాగే ఖచ్చితంగా విధులకు హాజరు కావాలి. ఎవరైనా గైర్హాజరయ్యి ఇష్టప్రకారం చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణ పరిధిలోని చెరువు కట్ట వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహానంది వైపు నుంచి నంద్యాలకు గోనె సంచుల అధిక లోడుతో వస్తున్న లారీ చెరువు కట్టపై ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న గుడిసెలపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నివసించే ఉంటున్న వృద్ధురాలు అక్కడికక్కడ మృతి చెందగా ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ అధిక లోడుతో ఉండడం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నియంత్రణ కోల్పోయిందని స్థానికులు అనుమానిస్తున్నారు. గుడిసెలపై లారీ పడడంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తు మరింత ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లారీని తొలగించి రాకపోకలు సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. నా పేరు కృష్ణ సార్. ఈ ఇంట్లో 12 మంది ఉంటాము. వేవీ రోడ్ మీద స్పీడ్ మీద వచ్చినాడు. కంట్రోల్ చేసుకోలేక బండి వచ్చి గుద్దాడు. మా అమ్మగారు వచ్చి మా తమ్ముని లేపడానికి వెళ్తుంటే మా అమ్మని కూడా వద్దింది. మా అమ్మకి చేరిగింది. మా అమ్మ ఎదురు వచ్చి నిలబడింది. మా స్పాట్ ఇంటి మీద లారీ ఉంది, ఇల్లు కింద ఉంది సార్. చెక్ పోస్ట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా అమ్మగారు ఇళ్ళలో ఈ లారీని తీయాలంటే ఈ ఇల్లును పడగొట్టాలి కూడా అంటున్నారు సార్. బండి మహానంద నుంచి వస్తుంది. బండి ఓవర్ స్పీడ్ వస్తుంది. అక్కడ మల్పి దగ్గర స్పీడ్ కటింగ్ కొట్టాడు, బ్రేక్ కొట్టాడు, బ్రేక్ ఆగలేదు. బండి వచ్చేసి మీద పడిపోయింది. మా అవ్వ చనిపోయింది. ప్లస్ వచ్చేసి మా పిన్ని వారికి కూడా చేయి ఇరిగిపోయింది. బండి మాత్రం 2 ఇళ్ళ కింద ఉంది. తప్పి ప్రమాదం లాంటి అందరూ 22 మందికి పెను ప్రమాదం తప్పింది. 22 మందికి పెను ప్రమాదం తప్పింది. మా అవ్వ గారు మా పిన్ని గారికి పిల్లలు తిరుగుతుంటారు. పెను ప్రమాదం భారీగా తప్పిపోయింది. ముస్లాం చనిపోయింది. ఏం పేరు? మా అత్త పేరు సాలమ్మ, అవ్వ పేరు సుంకమ్మ, మా అవ్వ పేరు సుంకమ్మ, మా అమ్మగారి పేరు సాలమ్మ. సుంకమ్మ గారు మా వ్యక్తి చనిపోయింది. స్పాట్ డెడ్. సాలమ్మ నాన్నకి చెయ్యి ఇరిగింది. కొట్టం మీద పడిపోయింది లారీ. ఇల్లు మీద పడిపోయింది. ఇల్లు మీద అందరు 5 ఇంజనీర్స్ వాళ్ళు అందరూ కలిసి పొద్దున బాడీని బయటకు తీసాం. మా అవ్వగారిని పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయినారు బాడీని. ఏడు ఇట్లా పోతానేది నాయన. అది చచ్చిపడదు, ఇంకా వరగినేది. లోడు ఎక్కువ పడా. లోడ్ ఎక్కువ వేసుకుంటారు. అదే లోడు ఎక్కువ వల్ల వరిగినేది. అందులో అది ఏం అడ్డం రాలే మళ్ళా క్యాదే ఆయన హాక్కోడ పడతాను కానీ పడే అంటే అందరు బయటకు వచ్చినారు. ఒక్కటిగానే అడ్డం రాలే. లోడ్ ఎక్కువైంది. ఇటు ఒరిగినేది ఇంకా డౌన్ వేసా. అంత వారకు మళ్ళీ వచ్చింది చూడు. ఎవరున్నారు కింద పడినారు? ఎరుకలలో ఒక్కటే మనుషులేమే. కొడుకు కొడుకు అందరు ఉన్నారు. ఈ ఇంట్లో వండుకున్నారు. అవి కొట్టంలో వండుకోండి. అది కొట్టం వేసింటి వాళ్ళు. కొట్టంలో వాయమనుకోండి. ఇతల దాంట్లో వాళ్ళు వండుకున్నారు. అందరూ ప్రమాదం తప్పింది. అదే ప్రమాదం తప్పింది. ఎట్లో ఇలాంటి తెల్లారి అందరు తిరుగుతుంటారు కదా. పగులు అయితే ఇంకా లేవాలి ఆ పిల్లలు, లేకుంటే సుమారుగా చచ్చిపోదు. వచ్చినప్పుడు బండి ఈ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి లారీ వస్తుంది. బస్సు ఏదో వచ్చినట్టు ఈ సైడ్ నుంచి వచ్చి ఒక ముస్లామే 80 ఏళ్ళు ఇంకమ్మ 80 ఏళ్ళు. ఆమె కూతురికి కాళ్ళు కొద్దిగా దెబ్బ కుడి మోచారు. అది విషయం.
నంద్యాల జలధార జలహారతి కార్యక్రమం ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచనున్నారు. పంట కాలువల్లో పూడిక తీయడం, ముళ్ల పొదలు తొలగించడం, కట్టలు పటిష్టం చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. ఇందుకు నియోజకవర్గానికి ఒక చెరువును ఎంపిక చేశారు. జిల్లాలోని చెరువుల ఎంపిక పూర్తయింది. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గం మినహా అన్ని చోట్ల చెరువుల ఎంపిక పూర్తయింది. బనగానపల్లి నియోజకవర్గంలో త్వరలో ఎంపిక చేయనున్నారు. పనులు ప్రారంభించి జూలై ప్రథమార్థం నాటికి పూర్తి చేయనున్నారు. ఇందుకు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఎంపిక చేసిన చెరువు కట్టల పటిష్టతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కట్టలపైన ఉన్న మట్టికి అదనంగా మరో లేయర్ మట్టిని వేస్తారు. హద్దులు నిర్ణయించడంతో పాటు అవసరమైన ఫెన్సింగ్ ట్రెన్సెస్ ఏర్పాటు చేయనున్నారు. చెరువుల చుట్టూ కనీసం 2.5 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ ను నిర్మించనున్నారు. చెరువుల పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించనున్నారు. ఇక షేడ్ పగోడాలు ఏర్పాటు చేసి అందమైన వాతావరణాన్ని సృష్టించనున్నారు. చెరువులతో రైతులకు సాగునీటిని అందించడంతో పాటు ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సో ఇవంతా చెట్లు వేశారు. ఇదంతా పాలేరు వాగేనా? అది ఇక్కడ నుంచి చామకాలు జాయిన్ అయిన తర్వాత దీని నుంచి చామకాలు అంటారు. అది వచ్చి మనకి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కుందులో కాన్ఫరెన్స్ పాయింట్. ఈ రూట్ బాగానే ఉంది, ఈ కొద్దిగా బాగుంటుంది. రోడ్ లేఅవుట్ కాదన్నారు మేడం. మీరు ఎవరు ఎస్టిమేట్ చేయట్లేదా? కొన్ని మేము చేయలేము, సఫిషియెంట్ ఫండ్ ఇవ్వమని చెప్పాను నేను ఆల్రెడీ. చెప్తే మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ కమిషనర్ మన పని మనమే చేసుకోవాలి, ఎవరో చేయదు. వాళ్ళ సర్వేయర్స్ని తీసుకురమ్మండు, డిమార్కేట్ చేయడం, ల్యాండ్ ఎవరిదో వాళ్ళు చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పెద్ద కోటాలలో 100 సంవత్సరాల కాథలిక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు. ఆహ్వాన పత్రిక విడుదల. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు. NH-45 సంయుక్త తనిఖీలకు శ్రీకారం. 29 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు. నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లా లక్ష్యం. జిల్లా కలెక్టర్ రాజ్కుమార్. నంద్యాల జిల్లా కోర్టులో మే 9వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి. 3వ అదనపు జిల్లా జడ్జి అమన్ రాజా పోలీసు అధికారులకు విజ్ఞప్తి. బీడు భూముల వినియోగంతో కొత్త అవకాశాలు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం కాపాడాలి. వ్యవసాయంలో సాంకేతికతతో నూతన మార్పులు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణయ్య. నంద్యాలలో ఇంటి పన్ను, కొళాయి పన్నుపై 5% రాయితీ. 30 వరకు గడువు. ప్రజలు వినియోగించుకోవాలి. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల మహానంది ఎం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 2 వైద్య సిబ్బందిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు. నంద్యాలలో చెరువు కట్టపై ఘోర ప్రమాదం. అధిక లోడుతో లారీ బోల్తా. వృద్ధురాలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం.
నంద్యాల చెరువు అందాలు ప్రజలకు చేరువ. జలధార జలహారతిలో నిధుల కేటాయింపు రూపురేఖలు మారనున్న చెరువు కట్ట. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ MR Cable TV News.